దాన్ని మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో చూడండి అంతే, అలాగే అనిపిస్తుంది. బాగుంది కానీ ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి, కొంచెం కామిక్ టైమింగ్ పెరిగింది. లైన్ మొత్తం అదేనండి, యాజ్ ఇట్ ఈజ్ లైన్ అదే. దాన్ని కొంచెం అట్లా ఇట్లా మార్చారు అంతే. లాస్ట్లో ట్విస్ట్ కొంచెం తక్కువ ఇచ్చినారు కానీ బాగుంది సినిమా. చూసినంతసేపు మాత్రం హ్యాపీగా అనిపించింది. అంటే పీస్ ఆఫ్ మైండ్ తోటి వెళ్ళండి, అంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. బాగుంది. లాస్ట్లో ట్విస్టే కొంచెం ఆ డైలాగ్ ఒకటి బాగుంటుంది అనమాట. రాధిక నన్ను ప్రేమించింది, అందుకే విడిపించనీకి వెళ్ళినా, నువ్వు మోసం చేయనీకే ప్రేమించినావు, అందుకే నిన్ను పట్టుపించిన అంటాడు. అదొక డైలాగ్ బాగుంటుంది. కొత్తగా డైలాగ్స్ ఏం లేవండి, యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్స్నే మళ్ళీ రీమేక్ కొట్టేశాడు. ఐ థింక్ డైరెక్టర్ గారు అంటే ఆ సినిమా తీసిన ఆయన కాదంట. ఆయన ఎందుకు పెట్టుకోలేదో నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. ఆయన పెడితే మళ్ళీ డీజే టిల్లు తీస్తాడేమోనని. ఐ థింక్ ఈయన పెట్టినా కానీ డీజే టిల్లు తీసాడు. అంటే అది హిట్ అయిందని కొంచెం చేంజెస్ చేసి ఇదే తీసాడేమో. బాగుందండి. ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్పాలి, 250 రూపాయలు ఖర్చు పెట్టినోడికి డిసప్పాయింట్ అయితే ఎవరో కానీ బాగుందనా అమ్మతోడు బాగుందనా అంటారు కదా. సాంగ్స్ ఏముందండి, అయ్యే సాంగ్స్ కదా. ఏం కొంచెం అదే ఒక సాంగ్ మారింది, బేబీ ప్రతి దాంట్లో కొంచెం కలర్ఫుల్ అట్రాక్షన్, మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ పెంచేశారు అంతే, అంతకు మించి ఏం లేదు. అవునండి, నాకు అలాగే అనిపించింది. అంటే మేబీ నా లెన్స్ పెట్టుకు రాలేదు కదా, అందుకని సరిగ్గా కనిపించలేదేమో. పార్ట్ 1 పార్ట్ 2 మేబీ కొంచెం దగ్గరగా అనిపించింది నాకు. అంతకుమించి నాకు రేటింగ్ ఇవ్వడానికి రాదు కానీ 3 ఇస్తానండి. అది డీజే 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 టిల్లు నాకే తెల్లగా అయినోడిని, పైన ఊడిపోయేది, పైన పట్ట, కింద తెల్లని గుట్ట, మధ్యలో పొట్ట వచ్చిన నాకే ఇంత ఊపు వస్తుంటే మరి మీలాంటి కుర్ర యువతకి ఎలా ఉండాలి? అనుపమ ఉన్నది, అనుపమ ఏదో అల్లం బెల్లం, అనుపమ నీ పిల్లమా? నా వద్దులే, మళ్ళా బాగోదు బాబు. సింగిల్స్ రాధిక జాతి ఎదురైతే చాలా దూరంగా ఉండండి. రాధిక నా జీవితంలోకి నువ్వు రావద్దిక, నేనైతే గిట్టనే ఉంటా. ఇంకోటి చెప్పేది ఏంటంటే నేను సింగిల్, ఐ డోంట్ వాంట్ టు మింగిల్ ఎనీ లేడీ. థ్యాంక్ యూ. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. ఏది ఫస్ట్ సినిమా రాధిక డీజే టిల్లు ఉంది కదా ఫస్ట్ మూవీ, అది బాగుంది. ఇది చాలా బాగుంది. రాబోయే సినిమా గురించి కూడా మనం ఊహించుకుంటే చాలా 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 బాగుందని చెప్పుకునే అవకాశం ఇప్పుడే వచ్చేస్తాను అనమాట. ఎందుకంటే మనోడు సిద్ధు జొన్నలగట్ట నేను రాసుకున్నాడంట. ఆయన రాసుకున్న డైలాగులు ఆయనకు అద్భుతంగా సెట్ అయినది. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ సూపర్ ఉన్నాయి. ప్లస్ ఏంటి? మైనస్లు లేవు, ప్లస్. ఇంకా నేనేం చెప్పా, సినిమాలో మైనస్ లేవు, ప్లస్ ఏం చెప్పాలి? నాలాంటోడే తెల్లబడ్డోడే ఇట్లా ఎగురుతున్నాడు అంటే మరి నీలాంటి నల్లగున్నోడు ఎట్లకి రాలే? మళ్ళీ ప్లస్లు మైనస్లు అడుగుతున్నాను. నాకాడ మైనస్లు కనపడలేదు కాబట్టి ఇలా ప్లస్లు చెప్పడానికి ఏమీ లేవు. సినిమా మొత్తం ప్లస్సే. రాధిక ఎంట్రీ అయితే ఇంకా అద్భుతమైన ప్లస్. ఆ రాధిక జాతికి సెల్యూట్ కొడుతున్నా. ఎందుకంటే డీజే టిల్లు లాంటి వాడు మోసపోతుంటే డీజే టిల్లు లాంటి యువత ఈ సినిమాను చూసి రాధిక జాతికి దూరంగా ఉంటారు. సో డీజే టిల్లుకు సెల్యూట్ కొడుతున్నా. రాధిక ఫ్లవర్ పెట్టిందా, ఇంకొక రాధిక వస్తుందా? ఏ రాధిక వచ్చి నా చెవుల పవర్లు పెడదామని నేను పెట్టుకోను. ఎందుకంటే నాకన్నా ముందు ఉన్న జాతిని చూశాను, అమ్మ నాన్నని చూశాను, బయట ఫ్యామిలీని చూశాను, ఫ్రెండ్స్ని చూశాను. వాళ్ళు లవ్లో పడి వాళ్ళు పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడ్డారో, ఇట్లా రాధిక జాతి ఎదురొస్తే వాళ్ళు పడ్డ నష్టాలేందో, వాళ్ళు పడ్డ కష్టాలేందో చూశాను. కాబట్టి అలాగే నా ముందు తరం కూడా వాళ్ళు పడ్డ కష్టాలు కూడా రాధిక జాతి వాళ్ళు చూశాను. కాబట్టి నేను రాధిక జాతికి దూరంగా ఉన్నా. నా దగ్గర రాధిక జాతిని ఎంటర్ కానివ్వలేదు అనమాట. చాలా బాగుంది. ప్రతి పాట హైలైట్, డైలాగ్స్ బాగున్నాయి. అనుపమ కానీ, రాధిక కానీ, స్నేహ శెట్టి చూడొచ్చు కాక, మస్తున్నది. వల్గారిటీ లేదు. లిప్ లాకుంటే ఏమైతుంది? రన్నింగ్ కూడా పెడతా. ఇప్పుడు లిప్ లాకుంటే ఏమైతుంది? అది వల్గారిటీ లేదు కదా. లిప్ లాకుండి సొల్లు కార్చుకుంటే లిప్పులు పెట్టుకో లాగా వేసుకుంటున్నారంటే ఏమని అనుకోవచ్చు. వల్గారిటీ లేదు, రొమాన్స్ ఉంది, సంసార పరం, సరసాలు అంటారు, అది ఉన్నాయి. శృంగారభరితం అంతే ఉన్నది. వల్గారిటీ లేదు. వల్గారిటీ ఉంటే సినిమా చూడొద్దు, ఫ్యామిలీ చూడకూడదు అనుకోవచ్చు. వల్గారిటీ ఉంటే నువ్వు అనాలి. ఇప్పులాకుంటే ఏమైతుంది? స్టోరీ లేదు భయ్యా. మొత్తం డీజే టిల్లు కొట్టుకుంటా పోతుంటే హైదరాబాద్లో డీజే కొడుతుంటే చుట్టూ సరౌండ్ వినపడతా చూసినావా? మొత్తం ఇది మాత్రం ఇప్పుడు ఇండియా ఒకవేళ దీన్ని నార్త్లో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇండియా వ్యాప్తంగా వినపడుతుంది. డీజే టిల్లు 3 కూడా రాబోతుంది. దాన్ని కనుక RRR టైప్లో రిలీజ్ చేస్తే తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా మళ్ళీసారి ఎదుగుతుంది. దేశ భాషలు ఎందుకు తెలుగు లెస్స అన్నారుగా. 4.5+ ఇప్పుడున్న జనరేషన్కి ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏ విధంగా కామెడీ కావాలి, ఏ విధంగా ఫ్యామిలీ పరంగా లేదు కానీ మోస్ట్ కామెడీగా ఉంది. మంచిగా ఎంటర్టైన్ అవుతారు. ఈ వీకెండ్ మంచి స్టఫ్ ఉన్న మూవీ. మళ్ళీ బాగా ఉన్నాడు. మళ్ళీ లిల్లీని కూడా జైలుకి పంపించారు. పార్ట్ 1 హిట్ కొట్టింది కదా, పార్ట్ 2 కూడా హిట్ అంటారు. అయితే పార్ట్ 2 పక్కా హిట్ అన్న.
బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా బ్లాక్ బస్టర్. ఈ వీకెండ్ అయితే ఫ్యామిలీతో వచ్చినా కూడా ఎంటర్టైన్ చేస్తారు. కొన్ని సీన్లలో చిన్నపిల్ల కళ్ళు ముయ్యాలి అంతే, అట్లాంటి తప్పించి రొమాన్స్ ఎలా అనిపించింది అనుపమ? రొమాన్స్ అక్కడ ముయ్యాలి చిన్నపిల్లలకి అంతే. మితి అంటే భయ్యకి తెలిసింది ఒకటే, మితి ఒకటి చేసి తగ్గిస్తే సాంగ్స్ మనకు తెలిసిందే. రిలీజ్ అయిన 2-3 సాంగ్లు కూడా బాగా హిట్ అయ్యాయి. మళ్ళీ ఫస్ట్ డీజే టిల్లు 1 లో ఉన్న సాంగే కొంచెం రిమిక్స్ చేసి పాడించారు. సినిమా డోస్ ఎక్కువ ఉంది అన్నారు, ఉందా డోసు? గట్టిగా ఉంది. టిల్లు 1 ఎట్లా హిట్ అయిందో టిల్లు స్క్వేర్ దానికి డబల్ మించి ఉంది. కామెడీ ప్లస్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది. అంటే అనుకోము, ఎక్స్పెక్ట్ చేయము అట్లాంటివి ఉంటాయి. మన రాధిక కూడా ఒకసారి వస్తుంది, అప్పుడు కిక్ ఉంటుంది కొంచెం. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఆ కిక్ లో మస్తు స్టఫ్ చూడొచ్చు సినిమా. ఇది ఒక 2 చూడొచ్చు. మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ తోట చూసినామంటే హిట్ కొడుతుంది, అంటే మంచి స్టఫ్ ఉంటుంది. అన్ని మైకులు దగ్గర సూపర్ ఉంది సినిమా మాత్రం. తెలంగాణలో తీసి మొత్తం సిద్ధన్న లాంగ్వేజ్ అయితే కిరాక్ ఉన్నది. నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ 10 మంది రూమ్ లో 10 మంది ఉన్నారు, 10 మందిని తీసుకొస్తా, మళ్ళీ సినిమా చూపెడతా, నా జాబ్ కు రిజైన్ చేస్తా, సిద్ధన్నకు ఫోన్ చేస్తా, అన్న మనలు వచ్చారు 10 మంది ఫ్లవర్ నాకు కూడా పెట్టింది ఇప్పుడు మళ్ళీ పెడతా అంటుంది. మళ్ళీ పోతా ఇక్కడ సిద్ధన్న మాత్రం మళ్ళీ బిస్కెట్ అయిపోయిండు. అన్న మన పరువు కాపాడతారు నెక్స్ట్ సినిమాలో. మీరు అందరూ ఏం టెన్షన్ తీసుకోకూడదు, సినిమాకి రావాలి బ్రో. సిద్ధన్న ఫ్యాన్స్ మొత్తం ఘోరం ఉంది. నచ్చలే అన్న. నేను సినిమా మస్తుంది, ఫుల్ కామెడీ అన్న. నవీన్ ఫైట్స్ ఏం అవసరం లేదు, నవీన్ అయితే నరాలు కట్ అయిపోతున్నాయి. సిద్ధన్న లవ్ యూ డైలాగ్ అంటే లిలియా లేచిపోయింది. కానీ అలా అంతా డెడికేట్ మైండ్ వాళ్ళందరి ప్లాన్ చెప్పనీకి ఇక్కడ లడ్డు పెడతారా? లడ్డు మంచిగా లేదు, ప్లాన్ పెద్దది కావాలి. పెద్ద ప్లాన్ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు పెద్ద ప్లాన్ వేసుకుని వస్తా, పెద్ద స్కెచ్ చేస్తా, చంపి పారేస్తా. డీజే టిల్లుకి పాలాభిషేకం చేద్దాం. డీజే టిల్లుకు ఇప్పుడు కట్అవుట్ ట్రై చేస్తున్నా. 100 ఫీట్ల కట్అవుట్ అన్న, 100 ఫీట్ల కట్అవుట్, 50,000 లీటర్ల పాలు మొత్తం కట్అవుట్. ఇప్పుడు చిరిగిపోతుంది. డబ్బులు మాట్లాడినా నేనైతే డైహెడ్ ఫ్యాన్ అన్న డీజే టిల్లుకు. మొత్తం డబ్బులు లేకుంటే పనికి పోయి ఈ కుర్తా కొన్నా, ఈ రింగుల చుట్టూ కొన్నా, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా. నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా సినిమా కోసం. ఆశతుంటే 100 కోట్లు కూడా దీనికైతే ఈ సినిమాలో హీరోకి నేను చేస్తా. ఏం సినిమా అన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ కడుపుప్ప నవ్వుకున్నా. అలాగే రొమాన్స్ సీన్లు కూడా ఉన్నాయి. సీన్లు అయితే అబ్బా నా సూపరు. హీరోయిన్ మాత్రం వాడుకోవడం మన సిద్ధుకే తెలిసినంత ఇంకెవరికి తెలీదు. రామ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. అలాగే రామ్ మిరియాల పాటలు అయితే మాత్రం 3 పాటలు ఉంటాయి, 3 పాటలు ఎరక్కొట్టేశాడు. సినిమాలో వీకెస్ట్ పాయింట్ అనేది ఏమీ లేదు. నిజంగా అన్ని గూస్ బంప్స్ వచ్చే పాట దగ్గర నుంచి, ఆట దగ్గర నుంచి, మన హీరో మాడ్యులేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గూస్ బంప్స్ వచ్చేవే. సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. రాధికా క్యారెక్టర్ లాస్ట్లో ఒక 30 కూడా కాదు, ఒక 15 మినిట్స్ అయితే వస్తుంది. ఆ కథాన్ని అంటే ఆవిడని అడ్డు పెట్టుకుని ఇక్కడ చేయాల్సిన క్లైమాక్స్ అనేది చేస్తారన్నమాట. ఆవిడ కూడా ఏడుస్తుంటుంది, అమ్మో రాధిక నిన్ను నమ్మలేనని చెప్పి. హీరో కాన్వర్జేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. నిజంగా ఈ సినిమాకి రేటింగ్ అయితే 5కి 5 నేనైతే ఇస్తున్నా. ఒట్టే చెప్తున్నా, ఈ సినిమా 99